రైట్. మనతో పాటు ఆటో యూనియన్ నాయకులందరూ కూడా ఉన్నారు. గోపాల్ నాయక్ గారు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ ఇష్యూస్ ఏంది అనేది, గాంధీ భవన్‌కి రీచ్ అయినారు వాళ్ళు, ఎందుకు వచ్చారు, ఏం కథ అనేది కనుక్కుందాం. అన్న నమస్తే. నమస్తే. సో ఎందుకు రావడం జరిగింది మీరు గాంధీ భవన్‌కి? ఏదైతే మేము ఇంటింటికి తిరిగి చెత్త తీస్తామో, గత 30 సంవత్సరాల నుంచి మేము ఇంటింటికి గానీ, హోటల్స్ గానీ, హాస్పిటల్ గానీ చెత్త తీస్తున్నాం. కరోనా టైంలో కూడా మేమే చేసినాము. మా అయ్యల కాడ తాతల కాడ నుంచి ఈ పని మీదనే ఆధారపడి దాదాపు 35,000 కుటుంబాలు ఉన్నాయి. 30 సంవత్సరాల నుండి మేము ఈ పనికి రుక్ష లాక్కుంటా ఇంటింటికి తిరిగి రూ. 5 జీతం కాడ నుంచి పని చేసినాము. ఈరోజు ఇంటికి 100నో 150 ఇస్తుర్రు. మేము ఇంటి వాళ్ళు ఇచ్చే డబ్బులతోనే మా జీవనం కొనసాగుతుంది. ఏ రోజు గవర్నమెంట్ దృష్టికి కూడా మేము మాకు ఒక్క రూపాయి ఆదుకున్నది లేదు. కరోనా టైంలో 15 మంది చచ్చిపోయారు. అప్పుడు కూడా మాకు గవర్నమెంట్ పట్టించుకుంటలేదు. ముందు ప్రభుత్వం, గత ప్రభుత్వాలు కూడా మాకు ఏ విధంగా సాయం చేయలేదు. ఒక డబుల్ బెడ్రూమ్ చెత్త బండులకు కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు కొత్త జీవో తీసుకొచ్చి ప్రైవేట్ సంస్థ రామ్కీ అనే సంస్థకు తీసుకొచ్చి ఓ ముగ్గురు హాస్పిటల్ ఏదైతే కమిషనర్లు ఉన్నారో, జిహెచ్ఎంసీ కమిషనర్లు, జేఎస్ రంజన్ సార్, వాళ్ళు ఒక కొత్త జీవో తీసుకొచ్చి కార్మికుల పొట్ట కొట్టే విధంగా ఉంది. మొత్తానికి తీసేసి కార్మికులకు పక్కన పెట్టేసి జీతాలకు పనిచేయాలి, రామ్కీగా వాళ్ళు తొత్తుగా మారి మాకు అందరినీ కార్మికులకు భయాందన చెంది ఒక జీవో పైన ఈరోజు ఈడ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు సార్ని కలవడం జరిగింది. దానిపైన నేను మాట్లాడి తెలుసుకుంటున్నారు కానీ ఏ క్లారిటీ ఇస్తలేరు. ఎవరిని కలిసినా కానీ, ముగ్గురు కమిషన్లు కలిసినా కానీ సీఎం తెలుసు, సీఎం సార్ చేసి మా చేతిలో పని కాదు, పైనుంచి ఆర్డర్ కాపీ వచ్చింది, దానికి మేము ఫాలో అవుతున్నామని చెప్తారు. కాబట్టి మేము ఒక్కటే చేతులెత్తి మొక్కుతున్నాము. గత ప్రభుత్వాలు కూడా మాకు ఆదుకోలేదు. ఈ మన ప్రజాపాలన, మన ప్రజల కాంగ్రెస్ పార్టీ కాబట్టి మమ్మల్ని ఖచ్చితంగా ఆదుకోవాలి. ఆ జియో అనేది, కొత్త జియో ఏదైతే అయోధ్య రామరెడ్డి వాళ్ళు కంపెనీకి ఇచ్చిన జియోని రద్దు చేసి మా కార్మికులకు అందరికీ ఆదుకోవాలని రేవంత్ రెడ్డి సార్ని కోరడం జరిగింది. అలాగే మాకు గత ప్రభుత్వాల్లో ఎన్నో లెటర్లు ఇచ్చినాము. డబుల్ బెడ్రూమ్, మాకు ఇళ్ళ కిరాయి కూడా ఇస్తలేరు. చెత్త తీసే వాళ్ళంటే ఇంటి ముందులో చెత్త బండి పెడతారు, వేరే కిరాయి వాళ్ళు రారని మాకు ఇల్లు కాల్ చేపిస్తున్నారని డబుల్ బెడ్రూమ్ ఇవ్వమని ఎన్నిసార్లు మొత్తుకున్నా పట్టించుకోలేదు. మాకు ఇప్పటికైనా ఇంద్రమ్మ ఇళ్ళు కూడా మాకు కేటాయించి ఈ జియో ద్వారా మమ్మల్ని తొలగించి మా కార్మికులకు అందరినీ కాపాడాలని కోరుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు మాట్లాడినారు, పెద్ద కాంట్రాక్టర్కి ఇచ్చినారు, అదంతా మా పొట్ట కొడుతున్నారు అని చెప్పేసి. అంత పెద్ద కాంట్రాక్టర్కి ఇవ్వడంలో గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ లేకుండా జరిగింది అనుకుంటున్నారా మీరు? జరిగింది కానీ మాకు చెప్తలేరు. మేము కార్మికుల లీడర్లు కానీ, కార్మికులు కానీ అందరూ దాదాపు తెలంగాణ వ్యాప్తంగా మొత్తానికి 35,000 మంది కుటుంబాలు ఉన్నాయి. మొత్తం రోడ్డు మీద పడతారు, ఏరే పని రాదు. ఈ పనికి నమ్ముకొని ఇప్పుడిప్పుడే మా పిల్లలకు మంచి చదివిపించుకుంటున్నాము. అలాంటి టైంలోనే ఇప్పుడు ఏదైతే తెలంగాణ వచ్చినప్పుడు బండ్లు ఇచ్చిరు, ఆ బండ్లు కూడా మొత్తం ఖండమైనవి, 15 సంవత్సరాలు అయినాయి. ఆ బండ్లు ప్లేస్లో ఆ బండి మాకే ఇచ్చి, ఏదైతే రామ్కీకి 14,000 కోట్లు ఇచ్చిరు కొత్త బండ్లకని, అవే బండ్లు మాకిచ్చి మాకు ఆదుకుంటే మేము బరాబర్ పని చేస్తాము. కొంతమంది మా దాంట్లో ఎవరైనా కార్మికులు చేయని వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకు వేరే కార్మికునికి ఇచ్చినే మా కార్మికులకు పెట్టుకుంటే బాగుంటుంది. కానీ ఒక కంపెనీకి అమ్ముడు పోయి ముగ్గురు కమిషనర్లకు, లేకుంటే జేఎస్ రంజన్ సారు కార్మికుల పొట్ట కొట్టే విధంగా ఇది రేవంత్ రెడ్డి సార్కి తెలియదు. ఇన్ని వేల మంది, 35,000 మంది కుటుంబాలు ఉన్నాయని తెలియదు. దీనికి మేము ప్రతి మీడియా నుంచి కానీ, స్టేట్ నుంచి కానీ, లేకుంటే స్టేట్ కమిషనర్ కూడా మేము కేసు వేయడం జరుగుతుంది. కానీ అయోధ్య రామరెడ్డి అన్ని కేసులు పాస్ చేసుకొని ఆయన డబ్బు ఉంది, మా దగ్గర లేదు, మేము కార్మికులకు ఇంటింటి తిరిగి చెత్త తీసేటోళ్ళం, 10-20 రూపాయలకు మేము మా బతుకు. ఏ రోజు కూడా మేము జీతం కావాలని అడగలేదు. గవర్నమెంట్కు మేము భారంగా కూడా లేము. ఏదైతే మేము పని చేస్తున్నామో రోజుకు మాకు 5 రూపాయలు, 4 రూపాయలు, 3 రూపాయలు పడుతుంది. ఇంటికి చెత్త తీసేటప్పుడు ఒకరోజు పోతే 5 రూపాయలు, 3 రూపాయలు. ఒక ఛాయ్ తాగేటప్పుడే 10 రూపాయలు అవుతున్నాయి. ఇవాళ రేపు మా బతుకుతాం, మేము బతుకున్నప్పుడు లేనిపోయిన జియో తీసుకొచ్చి మమ్మల్ని మొత్తానికి తీసేయాలనే జియో తీసుకొచ్చిరని తెలిసింది. కాబట్టి ఈరోజు పీసీ సార్ని కలవడం జరిగింది. నేను తెలుసుకుంటా అని చెప్తారు కానీ క్లారిటీ ఇస్తలేరు. జియో తెలియకుండా అయితే రాలేదు కదా, తెలిసే వచ్చింది. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి సార్ దృష్టి దాకా పోవాలని మా కార్మికుల ఆందోళన. ఒకవేళ లేదు అని ఈ జియోని ఎట్లానే కొనసాగిద్దామంటే మేము కూడా అందరం కలిసి, హైదరాబాద్లో ఉన్న లీడర్లు అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చి బంద్ అంటే బంద్ అని, కానీ లేకుంటే మేము పురుగుల మందు తాగి సావనికైనా సిద్ధంగా ఉండమని, ఈ పని ఇడిచిపెట్టి మాత్రం మేము బతకలేము. ఇప్పుడు 35,000 కుటుంబాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. అంతమంది పొట్ట కొడుతున్నారు ఇండైరెక్ట్ గాని, మీరే మాట్లాడుతున్నారు. మీరు ఇప్పుడు వాళ్ళని కలిసి సానుకూలంగా అంటే మర్యాదపూర్వకంగా కలిసినారు, వాళ్ళ స్పందన మీకు పాజిటివ్గా లేకపోతే రేపటి రోజు మీరు ఏం చేయదలుచుకున్నారు? అసలు మేము ఒక్కటే, మా చేతిలో ఆయుధం ఏం లేదు. మేమేం గవర్నమెంట్ చార్లీ చేస్తలేము. మేము ఇంటి వాళ్ళు ఇచ్చేది ప్రతి ఇంటికి తిరిగి కూడా మేము అయ్యా ఈ విధంగా మేము ఇన్ని సంవత్సరాల నుంచి, ఎందుకంటే కాలనీ వాళ్ళే మాకు దేవుళ్ళు, ఇంటి ప్రజలే మాకు దేవుళ్ళు, వాళ్ళు ఇచ్చే డబ్బులతోనే మేము బతుకుతున్నాం. వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని మాకు లేదు. కాకపోతే ప్రతి ఇంటికి కూడా మేము చెప్తున్నాం, ఇట్లా జియో తీసుకొచ్చిండు, జియో ద్వారా మమ్మల్ని మొత్తాన్ని తీసేయాలంటుంటే వాళ్ళు కూడా అయ్యో పాపం అట్లేందుకు, మేము ఇస్తున్నాం మీకు డబ్బులు, గవర్నమెంట్ ఇస్తుందా, వాళ్ళెవరు తీయడానికని మాకు కూడా వాళ్ళు సపోర్ట్గానే ఉన్నారు. వీలైతే బంద్ చేస్తాం ఇట్లా అంటే, లేదు
పర్వాలేదు ఏమైనా చేయండి మీకు సపోర్ట్గా మేము ఉంటామని కాలనీ వాసులు కూడా మాకు చెప్పడంతో ఒక ధైర్యం అనేది ఉంది. కాకపోతే ఒకవేళ ఈ జియో గిట రద్దు చేయకుంటే సావనికైనా సిద్ధంగా ఉంటాం, కానీ మేము మాత్రం మా పనికి మాత్రం వదిలిపెట్టుకోలేము.